అదే ఒక్క నిమిషం మెల్లిగా ఆవిడ భయపడుతుంది. స్టెప్ పైన ఎక్కండి మీరు. ఎలా ఉందండి ఎలా అనిపించింది మూవీ అఖండ 2 చాలా బాగుంది. బాలకృష్ణ గారి ఎలివేషన్ సీన్స్ అయితే సూపర్. బోయపాటి గారి సన్ కూడా ఉన్నారు మూవీలో. ఏమో ఇంకా నాకు శివ గురించి చాలా బాగుంది. శివుని గురించి, శివుని భక్తులకి బాగుంటుంది. మోస్ట్లీ డివోషనల్ మూవీగా చెప్పొచ్చు. యాక్షన్ కానీ అంతా సూపర్ ఉంది. అసలు మైండ్ బ్లాకింగ్. ఇంకా ఎక్కువ డివోషనల్ పీపుల్కి అయితే నచ్చుతుంది. కిడ్స్ కూడా తీసుకెళ్ళచ్చు. లైక్ మన ఇండియన్ ట్రెడిషన్స్ గురించి అవన్నీ కూడా, సనాతన ధర్మం ఇవన్నీ అంతా ఏంటి అని అట్లా తెలుస్తుంది. తీసుకెళ్తే వాళ్ళకి ఎడ్యుకేట్ అవుతారు వాటి మీద. సినిమా చాలా బాగుంది. ఓవరాల్ గా శివయ్య గురించి చాలా బాగా చెప్పారు. అండ్ వైరస్ అనేది ఎలా స్ప్రెడ్ అవుతుంది, దానికి వైరస్ కానీ ఆర్మీ గురించి కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బాగా చూపించారు. అసలు క్రేజీ, అసలు మస్ట్ వాచ్. అందరు థియేటర్స్ కి వచ్చి చూడండి. తమన్ గారి మ్యూజిక్ సూపర్ ఉంది. హైలైట్ తమన్ గారి మ్యూజిక్ అయితే సూపర్ సూపర్ డూపర్. అందరూ వచ్చి థియేటర్స్ లో మస్ట్ వాచింగ్. జై బాలయ్య, జై బాలయ్య. అబ్బో అద్భుతం అండి. ఎట్లా నటించారు బాలకృష్ణ? బాలకృష్ణ గారి నటనకి ప్రత్యేకం చెప్పేదే ఉంది. ఆయన ఇన్వాల్వ్ అయి నటించేస్తాడు. ప్రత్యేక నటనలాగా క్యారెక్టర్లు క్యారెక్టర్ కనపడుతుంది. మనిషి కనపడ్డు, నటుడు కనపడ్డు. అలా ఇన్వాల్వ్ అయి నటిస్తాడు. ఎట్లా ఏం మెసేజ్ ఇచ్చారు సినిమాలో? ఏం మెసేజ్ ఇచ్చారు ఎవరు? బాలకృష్ణ. నేనైతే చెప్పదలుచుకున్నది అక్కడ గమనించింది, దేశభక్తి ఎలా ఉండాలి, దేశభక్తిని పిల్లలకి ఎలా నేర్పాలి, అసలు దేశభక్తి ఆచరణకు విధానం ఎలాగూ అనేది అక్కడ ఈ సినిమాలో బాగా నేర్పించారండి. అట్లా శివతత్వం ఉంది అంటున్నారు. శివతత్వం, విష్ణుతత్వం, మొత్తం అన్ని తత్వాలు, పంచభూత తత్వాలు చూపించారు. ఎట్లా రికార్డు కొట్టినట్టే ఈ సినిమాతో? ఓ అద్భుతమైన రికార్డు. శివతాండం ఉంది అన్నారు. శివతాండం అంతకుముందు సినిమాల్లో కూడా ఆయన అట్లా డాన్సులు చేసేవాడేనండి. తాండవం లాగా కాకపోయినా కొన్ని సినిమాలు, ఇప్పుడు ఉదాహరణకి ఆ లక్ష్మీ నరసింహలో కానీ, నరసింహ నాయుడులో కానీ కొన్ని అలా చేసేవాడే. అట్లా తాండవం అఖండ అంటే కాపాలికులు చేసేదే కదా, అదంతా బాగుంది. కానీ సినిమా కంటెంట్ మాత్రం దేశభక్తి గురించి పిల్లలకి ఎలా అసలు అది ఆచరణలో, ఊరికే దేశభక్తి కలిగి ఉండు అని చెప్తే ఏం కలిగి ఉంటారు, ఎలా ఆచరణలో పెట్టాలో అని చెప్పారు. సినిమా చాలా బాగుందండి. ఇట్ వాస్ రియలీ గుడ్ ఫిలిం. ఐ లైక్డ్ ఇట్ అ లాట్. ఐ థింక్ ద ఇంటర్వెల్ సీన్ ఇంకా క్లైమాక్స్ సీన్ చాలా హైగా ఉంది. సో అలాంటి సీన్స్ దానికి బాగా సెట్ అయినాయి ఫిలిం కి. థ్యాంక్ యూ. తమన్ ఈజ్ ఆల్వేస్ వండర్ఫుల్ అండ్ ఐ రియలీ లైక్ ద ఫిలిం. చాలా నేర్చుకోవడానికి ఉంది. మనకు తెలియని విషయాలు హిందుత్వం గురించి చాలా నేర్చుకోవచ్చండి. చాలా బాగుంది. నేనైతే సెకండ్ హాఫ్ నుంచి ఏడుస్తూనే ఉన్నా. చాలా బాగా నచ్చింది. జై బాలయ్య. చాలా ఉన్నాయండి ఎమోషన్. లేదండి, అంటే వాళ్ళ ఏం కోరుకుంటున్నారో మనకు తెలియదు. బట్ యాజ్ ఏ హిందూ అండ్ భారతీయులుగా మనం చూడాల్సిన సినిమా, నేర్చుకోవాల్సిన సినిమా, పిల్లలకి చూపించాల్సిన సినిమా అండి. హైలైట్స్ అంటే మనము దేవుని ఎలా పూజించాలి, మన కష్టాలను ఎలా ఎదిరించాలి అన్నది చాలా బాగా చూపించారు. ప్రతి ఒక్కటి మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు, మన ధర్మం మనం పాటించాలన్న విషయం బాగా చూపించారండి. హిందువే కాదు, ప్రతి ఒక్క ఇండియన్ చూడాల్సిన మూవీ అండి. జై బాలయ్య, అంత మించి ఏం లేదు. ఫైటింగ్ సీక్వెన్సెస్ కొంచెం ఎక్కువనే ఉన్నాయి, కానీ ఆ సినిమాకి కావాల్సినంత పెట్టారని అనిపిస్తుందండి. దానికి ఫైటింగ్స్ పక్కన పెట్టేస్తే వాళ్ళు చూపించిన విధానం కానీ, దేవుడి గురించి వర్ణించిన విధానం కానీ, ముఖ్యంగా హనుమాన్ కానీ, శివుడు వచ్చినప్పుడు మాత్రం ఆ ఆత్మని ఆయనలో తీసుకోవడం కానీ, నిజంగా మనం ఆ సిచ్యువేషన్లో ఉంటే ఎలా బిహేవ్ చేస్తాం అన్నది మాత్రం చాలా బాగా చూపించారు. ఏం లేదండి, చాలా బాగుంది సినిమా. చూడాల్సింది సినిమా అంటే సినిమా అంతా సనాతన ధర్మం గురించి అన్నారు. ఏం చెప్పారు? చాలా బాగా చెప్పాడమ్మా. సనాతన ధర్మం గురించి చాలా బాగా చెప్పాడు. అది మనం చెయ్యాలి కూడా, ఆ ధర్మం చెయ్యాలి. ధర్మంలోనే చాలా బాగుంది, చాలా బాగా చెప్పాడు. సీను శివ సీన్ బాగుంది, తాండవం బాగుంది, డైలాగ్స్ బాగున్నాయి. ఆ గుడిలో కూర్చోవటం బాగుంది, చాలా బాగున్నాయి.
బ్రహ్మాండంగా ఉందమ్మా. ఆ బాలయ్యకి తగ్గట్టు మ్యూజిక్ సౌండ్స్ అన్నీ చాలా బాగున్నాయి. డీసెంట్గా ఉంది. సౌండ్స్ ఎక్కువ ఏమీ ఇది లేవు. మ్యూజిక్ బాగుంది. బ్రహ్మాండంగా ఉందమ్మా. లేత పొద్దున్నే లెగెత్తుకుంటారా చాలా బాగుంది. బాలకృష్ణ గురించి అంటే జై బాలయ్య బాబు అని చెబుతాం. అన్నగారు అబ్బాయి కాబట్టి బాలయ్య బాబు అని చెప్పేస్తాం. జై బాలయ్య చాలా బాగుంది. బాలయ్య బాబుకి ఇంక చెప్పేది ఏం లేదు. 100కి 100 మార్కులు వేసేస్తామే. అంటే వన్స్ మళ్ళీ రావచ్చు. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మూవీస్లో ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ లవ్ మూవీస్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీస్ తక్కువ వస్తున్నాయి. బట్ ఇది ఎలా ఉంది అంటే సనాతన ధర్మం అంటే జస్ట్ ఇప్పుడు మనం బయట ఎలా అయితే వింటున్నామో దాన్ని బాగా చూసాం మూవీలో. అంటే విత్ ఫ్యామిలీ కిడ్స్కి ఒక 5 to 6 times చూపించగలిగే మూవీ ఈ మధ్య కాలంలో. నాకు ఇష్టమైన స్వీటు కలకండ. ఇప్పుడే చూశాను అఖండ. కాషాయం ధరించిన ఆ దేశం చూడు, త్రిశూలం పట్టిన ఆ దైవం చూడు. అసలు ఇందులో ఉన్న డైలాగ్స్ కానీ సినిమా కానీ ఒక వేరే లెవెల్. తమన్ గారు ఈ మ్యూజిక్ ఎలా ఉందంటే అసలు ఒక మిరాకిల్ అండి. ఇలాంటి సినిమా మేము చూస్తాం అనుకోండి, చరిత్ర తిరగరాస్తుంది. ప్రపంచంగా పాన్ ఇండియా మూవీ ప్రపంచ రికార్డులు కొడుతుంది. ఈ ఒక్కరోజే మాత్రం అయితే కలెక్షన్స్ మాత్రం ఒక రేంజ్లో కావచ్చు. నైట్ మాత్రం ప్రీమియర్ షో చూసాము, మళ్ళీ ఈ రోజు మళ్ళీ మార్నింగ్ షో చూసాము. నేను ఈ సినిమా 3-4 సార్లు చూసినా కూడా బోర్ కొట్టిన సినిమా అంటే వేరే లెవెల్. ఇందులో ఒక శివుడు రూపం అయితే ఒక ఉగ్ర రూపము శివ తాండవం చేశారు. శివుడు మాత్రం ఒక వేరే లెవెల్ యాక్టింగ్. అసలు శివుడు కాదు, అసలు బాలయ్య గారు అయితే ఇంత మంచిగా యాక్టింగ్ చేశారు. అసలు ఏంటి ఆ ఎనర్జీ ఏంటి, ఆ డైలాగ్స్ ఏంటి, అసలు ప్రతి ఒక్కరు దిశ తీస్తే గుమ్మడికాయ కొడతారు, కొబ్బరికాయ కొడతారు, కానీ ఒక తలకాయ కొట్టాడు. అసలు ఆ సీన్ మాత్రం అయితే మిరాకిల్. అసలు త్రిశూలం సీన్ మాత్రం ఫైట్ సీన్ ఉంటుంది. అసలు తిరుగుతుంటే ఆ ఫైట్స్ లో బ్లడ్ పడుతుంది. అసలు సినిమా మాత్రం అయితే చెప్తున్నా కదా, ఈ సినిమా ఇలాంటి సినిమా మాత్రం చూడలేదు. వేరే లెవెల్. ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా కనిపించేది మీకు మతం, ఈ దేశంలో కనిపించేది ధర్మం, సనాతన హైందవ ధర్మం. నరకయాతన ప్రాప్తిరస్తు అంటాడు ఒక నరకప్పుడు విలన్ని. ఆ సీన్ మాత్రం హైలైట్ ఉంటుంది. కానీ ఒక శివుడు మన బాలయ్య వాళ్ళ అమ్మకి బాలయ్య రూపంలో వెళ్ళి వాళ్ళ అమ్మకి తలకూరి పెడతారండి. ఆ సీన్ మాత్రం మిస్ కాకూడదు. ఒక దేవుడు అప్పుడే మనకు కనిపించేది శివుడు. ఈ సినిమా మాత్రం అయితే ప్రతి ఒక్క ఫ్యామిలీ మాత్రం పక్కా చూడాలి. ఈ సినిమా దేవుడు లేడు అనేవాడు మాత్రం ఈ సినిమా చూస్తే మాత్రం అయితే ఖచ్చితంగా దేవుడిని నమ్ముతారు. ఈ సినిమా మిస్ అయితే మాత్రం అది మీ ఇష్టం అండి. వేరే లెవెల్ యాక్టింగ్. నేను చెప్తున్నా కదా, ఈ సినిమా చెప్పాలంటే మాటలు రావట్లేదు. ఈ సినిమా గురించి నేను రివీల్ చేయదలుచుకోలేదు. ఈ సినిమా మాత్రం 100 to 200% బ్లాక్ బాస్టర్ టాప్ రికార్డులు కొడుతుంది, ప్రపంచ రికార్డులు కొడుతుంది. నేను 10 స్టార్కి 10 స్టార్ రేటింగ్ ఇస్తున్నాను. నిజంగా తాండవం చేసినట్లుగానే ఉంది. బాలకృష్ణ ఎక్కడ కనిపించాడు. శివుడి ప్రతి రూపమే ఆ బాలకృష్ణ రూపంలో వచ్చి చేసినట్లుగా ఉందన్నమాట. చాలా అద్భుతంగా. ఇన్ని రోజులు దేవుడి గురించి భక్తి గురించి సినిమాలు చూసాము, ధర్మం గురించి తీసిన సినిమా ఇది. చాలా బాగా తీశారు. ఈ ఇయర్ వచ్చిన సినిమాల్లో మంచి మాస్ సినిమా అని కూడా చెప్పొచ్చు. ఆ మాస్ అంటే దైవంతో కలిసిన మాసు. సో చాలా అద్భుతమైన ఫీలింగ్ ఉంది. మంచి గూస్ బంప్స్ తెప్పించిన మ్యూజిక్ తోటి తమన్ కూడా చాలా బాగా చేశారు ఈ సినిమా. BGM కూడా చాలా బాగా అదిరిపోయింది. సినిమా మాత్రం సూపర్, సింపుల్ సూపర్. జై బాలయ్య. టైం వచ్చి 2 hours 40 minutes ఉంటుంది, విచ్ ఈస్ వ్యాలిడ్ ఫర్ ద మూవీ. ఫస్ట్ హాఫ్లో బాలకృష్ణ, చిన్న బాలకృష్ణ అనాలి, ఆయన చూపిస్తారు. మీరు ఇంటర్వెల్ బ్యాంగ్ ఏంటి సినిమా కొంచెం లాగా అని నాకు అనిపించింది. టు బి ఫ్రాంక్, ఐఎమ్ బాలకృష్ణ ఫ్యాన్. బట్ స్టార్ట్ అయిందండి 20 minutes బిఫోర్. మీకు అసలు గూస్ బంప్స్ వస్తాయి. ఇంటర్వెల్ కానీ లాస్ట్ 15-20 minutes అక్కడ శివుడు నాట్యం చేస్తాడా, ఇక్కడ బాలకృష్ణ నాట్యం చేస్తున్నాడా, బాలయ్య ఆ లయ హోయ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ డ్యాన్స్కి నేను మంత్రముగ్ధులను అయిపోతారు ఎవరైనా. ఈ డిసెంబర్ మొత్తం బాలయ్య బాబుదే. జనవరి ఎనీ టైం బాలయ్యది అంటారు. ఇప్పుడు డిసెంబర్ నుంచే స్టార్ట్ అయిపోయింది. మేము ఒక వారం స్లీప్ చేసాం, ఇప్పుడు రికార్డ్ స్వీప్ చేస్తాం. అదే మీరు బాలయ్య బాబుని ఇన్నాళ్ళు ఎందుకు తమన్కి ఇవ్వలేదు, బోయపాటికి ఇవ్వలేదు, ఇన్ని సంవత్సరాలు ఎందుకు ఇన్ని దాచారు, పాన్ ఇండియాకి ఎందుకు పరిచయం చేయలేదు అనుకున్నాం. ఇప్పుడు మాస్ ఎవడైనా తీస్తాడు, డ్యాన్స్ ఎవడైనా వేస్తాడు. ఒక సనాతన ధర్మాన్ని, ఒక
మన హిస్టరీని ఎప్పటికైనా చెప్పాలంటే అప్పట్లో ఎన్టీఆర్ పెద్ద హీరోలు అందరూ చేసేవారు. ఇప్పట్లో టు బీ ఫ్రాంక్ వన్ అండ్ ఓన్లీ బాలయ్య బాబే. ఆయనే న్యాయం చేస్తాడు. మీరు వాళ్ళని పట్టించుకోకండి. డోంట్ థింక్ అబౌట్ ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు కాదు, స్టేట్ వైజ్గా చూడకండి, మన ఇండియా వైడ్ చూడండి. ఈ సినిమా చూపించండి. నేను ఇప్పుడు రివ్యూ ఇవ్వాలంటే నాకు హ్యాపీగా ఫీల్ అయితేనే నేను రివ్యూ ఇవ్వగలను. ఒక డైలాగ్ చెప్పాలంటే హిందూత్వం మీద బాలయ్య బాబుకి సంస్కృతం మీద భగవద్గీత మీద పట్టు ఉంది కాబట్టి ఆయన లోపల నుంచి చెప్పగలుగుతాడు. వేరే ఎవరైనా చేస్తారు యాక్టింగ్, మీరు లోపల నుంచి చెప్పాలి. బోయపాటికి హ్యాట్సాప్ చెప్పాలి, బాలయ్య బాబుని కరెక్ట్గా వాడుకున్నాడు. ఇంకా మాస్ వాళ్ళకి చెప్తున్నాను, క్లాస్ వాళ్ళకి చెప్తాను. మాస్ వాళ్ళకి ఒకసారి ఫైట్స్ చూడండి, ఏ మాస్ మూవీ పనిచేయదు. క్లాస్ వాళ్ళకి లేడీస్ కిడ్స్ వాచ్ దిస్ మూవీ, యూ విల్ ఎంజాయ్. టీవీ సీరియల్స్ ఎప్పుడైనా చూడొచ్చు, వెబ్ సిరీస్ చూడొచ్చు. లెట్స్ సీ దిస్ 3 hours, యూ విల్ ఎంజాయ్ ఇట్. ఆ ఫైట్స్ అయితే కిడ్స్, అవెంజర్స్ కూడా చూస్తారు మీరు దీంట్లో. మ్యూజిక్ ఎట్లుందంటే